అణిచివేయబడుతున్నటువంటి బుడగ జంగాల కులాన్ని ఆదుకోండి. అణిచివేయబడుతున్నటువంటి ఎటువంటి రిజర్వేషన్కు నోచుకోనటువంటి ఈ బుడగ జంగాలని ఆదుకోకపోతే ఇబ్బంది పడతారు. పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి బుడగ జంగాలు రాయలసీమలో ఎన్నో రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు. చదువుకునే అవకాశాలు లేక, ఉద్యోగ అవకాశాలు లేక నరకయాతన అనుభవిస్తా ఉన్నారని చెప్పడానికి మీ ముందున్నాను. బీటెక్ అయిపోయింది సార్, బీటెక్ అయిపోయింది పిల్లలు. ఆదోనిలోని బుడగ జంగాల దుస్థితి ఇది. ఎందుకంటే కర్నూలు జిల్లా మొత్తంగా, రాయలసీమ మొత్తంగా ఉన్నటువంటి బుడగ జంగాలు ఒకప్పుడు సంచార జాతులుగా ఉండి వీధి వీధిన తమ కళని చూపిస్తూ ఏదో విధంగా కొట్టబోసుకుంటున్నటువంటి జాతి ఇది. ఇలాగా ఎన్నో గ్రూపులు ఆదోన్లో మనకు కనపడతాయి. మంగళ వాయిద్యాలతో వైపున, విశేషమైన వేషధారణతో వైపున, విపరీతమైన పద్యాలు పాటలతో ఇంకో వైపున, ఇట్లా ఎంతో మంది కళాకారులు వీధి వీధి తిరుగుతూ తాము పొట్టబోసుకుంటా ఉంటారు. గ్రామానికి తిరుగుతారు. ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణానికి పోయి ఏదో రకంగా జీవనాన్ని కొనసాగిస్తున్న వాళ్ళు. వీళ్ళు పిల్లలు చదువుకోవాలనుకున్నా ఇంకోటి, ఒకప్పుడు ఎస్సీలుగా ఉండి దళితులుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా చాలా రాష్ట్రాల్లో ఈ జాతికి, సంచార జాతికి చెందిన వాళ్ళుగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎస్సీ, రాజ్యాంగబద్ధంగా ఎస్సీ హోదా పొంది ఉన్నారు. ఇక్కడ రాయలసీమలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బుడగ జంగాలకు కనీసం క్యాస్ట్ సర్టిఫికెట్ లేదు. ఒకప్పుడంతా కూడా ఎస్సీ సర్టిఫికెట్లు ఇచ్చేవాళ్ళు. తర్వాత ఇప్పుడు వెళ్ళి అడిగితే బిడ్డలు చదువుకోవడానికైనా, ఉద్యోగాల కోసమైనా వెళ్తే కనీసపు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వని దుస్థితి. అంటే వీళ్ళందరూ కూడా ఈరోజు కూడా అగ్రవర్ణాలుగా పరిగణించబడతా ఉన్నారు రాజ్యాంగబద్ధంగా. ఇది ఎంత అన్యాయమో ఒక్కసారిగా ఆలోచన చేయాల్సి ఉంది. సుమారుగా 36 కులాలు, సంచార జాతులకు సంబంధించినటువంటి 36 కులాలు ఈ విధంగా ఇబ్బంది పడతా ఉన్నాయన్న విషయాన్ని ప్రభుత్వానికి నేను మొన్న తెలియజేశాను. అసెంబ్లీలో మాట్లాడినాను. మన ప్రధాని వచ్చినప్పుడు కూడా వాళ్ళ ప్రధానికి నేరుగా ఇవ్వలేకపోయినాం ఆ రోజు పరిస్థితుల వల్ల. వాళ్ళ ఆఫీసులో చేర్చడానికి పత్రాలన్నీ కూడా మనం అందజేశాం. ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్లకు సరైన న్యాయం జరగాల్సి ఉంది అని మరొకసారి నేను గట్టిగా చెప్పడానికి మాత్రమే ఈరోజు ముందున్నాను. తప్పనిసరిగా అణగారిపో దగ్గరరా శివుడు దగ్గర పండకి నీవే రప్పించుకో, ఆపదములు నాకే పిలుచుకో, నీ పండకి నీవే రప్పించుకో, ఆపదములు నాకే పిలుచుకో, నీ పండకి నీవే రప్పించుకో. ఓ తిరుపతి వెంకటేశ, ఓ తిరుపతి వెంకటేశ, ఓ శ్రీనివాస, నీవిచ్చిన జీవన్మకి విలమకట్టులు, ఆపద మొక్కులు నాకే ఎక్కించుకో. చాలే చెప్తానే రా. Thank you.